ప్రేక్షకులకు 19వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. దయచేసి నా మనసు మార్చడానికి ఎవరు ట్రై చేయకండి. అది జరిగే పని కాదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. అభిమానంతో మీరు నన్ను వారసుడిగా చేసుకుందాం అనుకున్నా నా ప్రిన్సిపల్స్ ఒప్పుకోవు, నా అంతరాత్మ ఒప్పుకోదు. మీ మాట కాదు అంటున్నందుకు క్షమించండి. కాలేజ్ డేస్ లో మీరే షటిల్ ఛాంపియన్, అది గుర్తు తెచ్చుకోండి. సందీప్ కోర్టులో అస్సలు కదలలేకపోతున్నాడు. బాడీకి ఎక్సర్సైజ్ అనేది ఉంటేగా. మామయ్య గారు మీదే గెలుపు గ్యారెంటీ. ప్రియాంక, ఈ మ్యాచ్ గనక ఓడిపోతే సందీప్ గడ్డం తీసేస్తాడు. అవునా? సందీప్ తరపున నేను బెట్ కడుతున్నాను. అక్క, ఇంకోసారి ఆలోచించుకో. మీ ఆయన గ్లామర్ అంతా ఆ గడ్డంలోనే ఉంది. తీసాడంటే నువ్వే దగ్గరికి రానియో. కమాన్ మావయ్య గారు. కమాన్ ఇదెక్కడ చోద్యవే? భర్తని సపోర్ట్ చేయకుండా ఏడిపిస్తున్నారా? అల్లుడు, నీకు నేనున్నాను. కమాన్ కొట్టు, కొట్టలుడు. సూపర్, కొట్టు. కొట్టలుడు. అతనే నాకు సరైన జోడి అని నమ్మాను. ఇది తొందరపాటు నిర్ణయం కాదు, అన్ని ఆలోచించి తీసుకున్న నిర్ణయమే. వయసులో మీకన్నా చిన్నపిల్లనే కాని జీవితంలో వయసుకు మించిన సమస్యలు ఫేస్ చేశాను. అమ్మా, ఒక్క విషయం తెలుసుకోండి. కార్తీక్ కన్నా నాకు మంచి భర్త, అర్థం చేసుకునే భర్త దొరకడు. కొట్టలుడు. కమాన్ మావయ్య గారు, కమాన్ కమాన్ కమాన్. కమాన్ అల్లుడు. అస్సలు తగ్గదు అల్లుడు. అదే ఏంటది మావయ్య గారు? రూప గారు, గేమ్ మీరు కంటిన్యూ చేయండి. వెళ్ళండి. ఇందాకేదో బెట్ కట్టావుగా, ఆడు. అక్క వెళ్ళక్క, నీకు నేనున్నాను. నువ్వు వలిసిపోతే నేనొస్తానక్క, ఆడు. కమాన్, రెడీ. అల్లుడు కొట్టు, కొట్టు. కొట్టలుడు. గట్టిగా గట్టిగా. అయ్యో,
తన్య గారన్న మాటల గురించి ఆలోచిస్తున్నారా? ఏదైతే జరగకూడదని భయపడుతున్నానో అదే జరుగుతోంది. తన్య నాకు దూరం అవుతుందేమో అనిపిస్తోంది. రాజేశ్వరీదేవి గారు ఎందుకు అలా అనుకుంటున్నారు? ఏమో, మనం కార్తీక్ విషయంలో ఇన్వాల్వ్ కాకుండా ఉండాల్సింది. తల్లి స్థానంలో ఉండి ఇన్వాల్వ్ కాకుండా ఎలా ఉంటారు? కూతురి మంచి చెడ్డలు చూడాల్సిన బాధ్యత మీకు లేదా? అయినా మనం ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ప్రాబ్లం రాలేదు. మనోహర్ గారికి కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు. తన్య ఎప్పుడు నాతో ఎంత హార్ష్గా మాట్లాడలేదు. ప్రేమకున్న జబ్బే ఇది. తల్లి తండ్రి, పెద్ద చిన్న, మంచి చెడ్డ ఇవేవి ఆలోచించుకోనివ్వదు. ప్రేమ కోసం, ప్రేమించిన వాడి కోసం ఎంత ఎక్స్ట్రీమ్కైనా వెళ్ళిపోతారు. ఆ ట్రాన్స్లో ఒళ్ళు తెలియదు. పెద్దవాడు ఓపికగా అన్ని భరించాలి. ఎస్, తన్య గారి దృష్టిలో మనం ఇప్పుడు శత్రువులమే. అలా అని తన్య గారు మనకు శత్రువు కాదు. నయానో భయానో మనమే తన్య గారి మనసు మార్చాలి, దారిలోకి తెచ్చుకోవాలి. కరెక్ట్ గా చెప్పారు నాన్నగారు. అమ్మా, ఇంత చిన్న విషయానికి ఎందుకంత బాధపడతావు? కొద్ది రోజుల పాటు తన్యను పట్టించుకోవడం మానేయండి. ఆటోమేటిక్గా ఇష్యూ సెటిల్ అవుతుంది. అలా ఎలా వదిలేస్తాను సందీప్? ఆ కార్తిక్ గాడు తన్యను అడ్డం పెట్టుకుని మనతో యుద్ధం చేస్తున్నాడు. ఇంపార్టెన్స్ ఇస్తున్న కొద్దీ రెచ్చిపోతాడు. తన్య పెళ్లి ఈ చేతుల మీదుగా చెయ్యాలని ఆశపడ్డాను. ఇప్పుడు మాత్రం ఏమైందమ్మా? తన్య పెళ్లి మీరే పీటల మీద కూర్చొని చేస్తారు. ఆ పూచి నాది. దిగులు పెట్టుకోకు. కార్తీక్ ప్రేమ విషయంలో నువ్వు తనని సపోర్ట్ చేస్తావని ఎక్స్పెక్ట్ చేసింది. డిసప్పాయింట్ అయింది. అందరూ నో అనేసరికి తను ఆలోచించుకుంటుంది. ఈ పాటికి మనసు మార్చుకొని ఉంటుంది. కావాలంటే నీ ముందే తనకి ఫోన్ చేస్తాను. ఎలాంటి వరుడు కావాలో అడుగుతాను. సందీప్, ఏమైందమ్మా? వద్దు, నువ్వు తన్నితో మాట్లాడొద్దు. ఎందుకని? నేను చెప్తున్నాను అంతే. నా మీద కోపంగా ఉందా? మామూలు కోపంతో కాదు. ఏమంది? వద్దు నాన్న. ఏం పర్లేదు, ఏమనుకోను, చెప్పు. ఐ రెస్పెక్ట్ సందీప్. నువ్వు రిక్వెస్ట్ చేసావు కాబట్టి సందీప్ ని మేనేజింగ్ డైరెక్టర్ ని చేశాం. అంతటితో ఆగిపోమ్మను. అంతేకాని నా జీవితాన్ని ఆదేశించే హక్కు సందీప్ కి లేదు. ఓవర్ ఎంతూజియాజంతో నా విషయంలో ఇన్వాల్వ్ కావద్దని చెప్పండి. మర్యాదగా ఉండదు. మరోసారి నా కార్తీక్ గురించి కామెంట్ చేస్తే ఊరుకునేది లేదని చెప్పండి.
అల్లుడు వెంటనే ఆ ఉద్యోగానికి రిజైన్ చేసేయ్. అమ్మా, వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద బతుకుతున్నావనేగా చులకనగా చూస్తోంది, నోటికొచ్చినట్టు మాట్లాడుతోంది. దానికి దీనికి ఎందుకు లింక్ పెడతావ్? మరి లేకపోతే ఏంటే? తన ప్రేమ విషయంలో జోక్యం చేసుకున్నాడని కోపంలో అనుండొచ్చు కదా. వరుసకు అన్నయ్య అవుతాడు, జోక్యం చేసుకుంటే తప్పేంటి? కోపం ఉంటే ఇంకేమైనా అనొచ్చుగా. వదినా, నువ్వు రికమెండ్ చేసావు కాబట్టి ఉద్యోగం ఇచ్చా అండం ఎందుకు? అల్లుడు, ఈ మాత్రం ఉద్యోగం ఇంకోటి సంపాదించుకోలేవా? మాట పడాల్సిన అవసరం మనకేంటి? వదిలే అల్లుడు. జగదాంబ, ఎందుకలా వాడిని రెచ్చగొడుతున్నావు? ఆ మాత్రం ఆత్మాభిమానం లేకపోతే ఎలా వదినా? రిలేషన్స్ పూర్తిగా తెగిపోయేలా చెయ్యొద్దు. అత్తయ్య, సూటిగా సమాధానం చెప్పండి. మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు? సందీప్నా, కన్యనా? అవునత్తయ్య, ముందే విషయం తేలితే సందీప్ ఏ డెసిషన్ తీసుకోవాలన్నది ఆటోమేటిక్గా తేలిపోతుంది. మీరెవరిని సపోర్ట్ చేస్తున్నారో చెప్పండి. కార్తీక్ను ప్రేమిస్తున్న తన్యనా, తన్య మంచి కోరుకుంటున్న సందీప్నా? కోడళ్ళు అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పొదినా? అత్తయ్య, ఏదో కోపంలో తన్య మాట జారింది. దాన్ని మనం అంత సీరియస్గా తీసుకొని అవసరం లేదు. అది కాదు అల్లుడు. మనం దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం అనుకోబట్టే అండగా నిలబడ్డారు, ఆదుకున్నారు. మనం ప్రశాంతంగా బతుకుతున్నామంటే కారణం వాళ్లే. ఆ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత నాకు జీవితాంతం ఉంటుంది. తన్య ఈ ఇంటి ఆడపడుచు. అల్లుడు, నువ్వు అనుకోగానే సరిపోతుందా? అలా అని తన్య అనుకోవడం లేదు. అవసరం లేదు. తన్య ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను తన్యకి అన్నయ్యని, తన్య నా చెల్లెలు. అంతే కదమ్మా? అమ్మా, తన్య మనసు మార్చి దగ్గరుండి పెళ్లి చేసే బాధ్యత నాది. అదంత ఈజీ కాదని తెలుసు. అయినా మాటిస్తున్నాను, ఇక నిశ్చింతగా ఉండు, సరేనా?
ధన్య కార్తీక్ కార్తీక్ ధన్య కార్తీక్ నువ్వు నాకు కావాలి. నువ్వు లేకుండా బతకలేను. యు ఆర్ మై లైఫ్. ఐ లవ్ యూ ధన్య. కార్తీక్ నాకు భయంగా ఉంది. మనల్ని వేరు చేస్తారేమోనని భయంగా ఉంది. మనం ఒకటవ్వడం ఎవ్వరికీ ఇష్టం లేదు. కార్తీక్ గుండె పగిలేలా ఏడుస్తున్నాను. నా చెయ్యి పట్టుకోమని అరుస్తున్నాను. వినపట్టం లేదా? నీ మీద దిగులుతో చస్తూ బ్రతుకుతున్నాను. నా కోసం వస్తావని ఆశగా ఎదురు చూస్తున్నాను. కనపట్టం లేదా? పట్టించుకోవా? ఇంతేనా? వదిలేస్తావా? ప్రేమంటే ఇదేనా? కష్టాలు కన్నీళ్ళేనా? నేను గుర్తుకు రావటం లేదా? నన్ను చూడాలి అని, ప్రేమగా గుండెకు హత్తుకోవాలని అనిపించట్లేదా? ఇంత కూల్గా ఎలా ఉండగలుగుతున్నావు కార్తీక్? గుండె రాయి చేసుకున్నావా? నన్ను వద్దనుకుంటున్నావా? చెప్పు కార్తీక్, చెప్పు. తన్య, ఈ భూమి ఆకాశం సాక్షిగా చెప్తున్నాను, ఐ లవ్ యూ తన్య. ఐ లవ్ యూ తన్య. నిన్ను వదులుకునే ప్రసక్తే లేదు. నిన్ను మర్చిపోవడం అస్సలు జరగదు. నా నుండి నిన్నెవ్వరూ దూరం చేయలేరు. మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. ఐ లవ్ యూ తన్య. ఐ లవ్ యూ. I do love you, Karthik. కళ్ళు మూసినా నువ్వే, కళ్ళు తెరిచినా నువ్వే, అటు చూసినా నువ్వే, ఇటు చూసినా నువ్వే. నా మనసంతా నువ్వే. ఓయ్, పిచ్చోళ్ళ దిక్కులు చూస్తావేంటి? ఇటు ఇటు చూడు. అది నిజంగా నువ్వేనా? yes నేనే మై డియర్ ఫూల్. నేనే. అనుమానమా?
మూసి తెరిచే లోపు నీ ముందు ప్రత్యక్షమవుతాను, ఓకేనా? రే బండోడా, మేడం. దాన్ని మెడబట్టి బయటికి గట్టి. అలాగే మేడం. మృణాల్ని, రే రాజ్ కుమార్, మేడం. నీకే చెప్పేది, గెంటుతావా గెంటవా?